గాలిపటాల కోసం వాడే మాంఛా తగిలి తీవ్ర గాయాలు లేదా మృత్యువాత. ఇదే మాటను సంవత్సరాలుగా వింటున్నాం. కానీ సమస్య పరిష్కారం కోసం మాత్రం ఆలోచన చేయటం లేదు. ఏటా ఎక్కడో చోట మాంఛాల బారిన పడుతున్న జనాల్లో కొందరు చనిపోతుండగా మరికొందరి పీకలు తెగుతున్నాయి. గాలిపటాలు ఎగరవేసేందుకు కట్టే దారం జనాల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చైనా మాంఛా ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నైలాన్ సింథటిక్ దారానికి గాజు ప్లాస్టిక్ పొడి పూసి మాంఛా తయారు చేస్తారు. గాజు ముక్కలను ఇతర రసాయన విషాలను కలపడం వల్ల ఈ దారం కత్తిలాగా మారుతుంది. అయితే ఇదే ఇప్పుడు మనిషి పాలిట ఉరితాడుగా మారింది. 2017లోనే చైనా మాంఛా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంఛా విక్రయాలు ఇష్టానురీతిగా సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. అయితే ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చైనా మాంఛా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ లిమిట్స్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చైనా మాంఛా తగిలి లంగా హౌస్ ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్న శివరాజ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ వైపు వెళ్తుండగా చైనా మాంఛా మెడకు చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మాంఛా అమ్మకాలపై ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఫాస్ట్ లో ఉన్నట్టయితే స్లోగన్ వస్తున్నా. ఇది ఉంటుందనే నేను స్లోగన్ వస్తున్నా. అసలు ఇట్లుంటుందనే స్లోగన్ వస్తున్నా నిన్న నుంచి. ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో పండుగ పూట విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట పట్టణ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా బైక్ పై వెళుతుండగా చైనా మాంఛా తగిలి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మెడభాగంలో కింద పడిన అతని భార్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చైనా మాంఛా ఘటనలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నారు. చైనా మాంఛా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంఛా ఓ యువకుడి తీవ్ర గాయాలు చేసింది. కామారెడ్డి జిల్లా కోట్ రోడ్లో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి పట్టణంలో ఇస్లాపురాకు చెందిన జావేద్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పతంగి ఎగరవేస్తుండగా చైనా మాంఛా గొంతుకు తగిలింది. దీంతో జావేద్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మాంఛాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలు అవుతున్నాయి. అయినా మార్కెట్లో మాత్రం చైనా మాంఛా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలా మంది గాయపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ, పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యమని చెప్పాలి. చైనీస్ మాంఛా కారణంగా పక్షుల మరణాలకు లెక్కే లేదు. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తెగిపోయిన మాంఛా దారాలు చెట్లు, కరెంటు తీగలు, స్తంభాలు ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరి వచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాత పడుతున్నాయి. అందులో అరుదైన పక్షులుంటున్నాయని, మాంఛా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.